ఆల్ వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు యూపీఎస్సీ ఎవరైతే డ్రీమ్ అనుకుంటున్నారో, యూపీఎస్సీ ఎవరైతే ఫస్ట్ అటెంప్ట్లోనే ఫినిష్ చేయాలనుకుంటున్నారో, ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేయాలనుకుంటున్నారో మీ డ్రీమ్ని, సో మీకు అందరికీ కూడాను ఉపయోగపడే విధంగా ఒక అద్భుతమైన ఆఫర్ అనేది తీసుకురావడం జరిగింది. అదే యూపీఎస్సీ ఇన్ఫైనిటీ ప్రోగ్రామ్. సో దీంట్లో మీరు ఒక్కొక్క దానికి ఒక్కొక్క వేరేగా సెపరేట్గా జాయిన్ అవ్వాల్సిన అవసరం ఉండదు. టోటలీ ఇన్ఫైనిటీలోని అన్ని ప్రోగ్రామ్స్ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. జిఎస్ ఫౌండేషన్, ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ వస్తుంది, సిసాట్ ఉంటుంది, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, ఎన్సీఆర్టీ కూడా లైన్ టు లైన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు అర్థమయ్యే విధంగా ఉంటుంది. కరెంట్ అఫైర్స్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, అండ్ అలానే మన ఎల్టీఎక్స్ క్లాసెస్ తాలూకా టీచింగ్ అనేది ఇంక్రెడిబుల్ టీచింగ్ అండ్ అన్బిలీవబుల్ కేర్ అనేది ప్రొవైడ్ చేస్తాం. అండ్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ అంటిల్ యూ క్రాక్ యూపీఎస్సీ ఎగ్జామ్ అయినంత వరకు కూడా మీకు ఎల్టీఎక్స్ క్లాసెస్ తాలూకా సపోర్ట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మన టీచింగ్ ఎలా ఉంటుంది, మా కేరింగ్ ఎలా ఉంటుంది అనేది మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రీ డెమోకి కూడా మీరు యాక్సెస్ అనేది అవ్వచ్చు. అండ్ అవైలబుల్ ఆఫ్లైన్ వైజాగ్లో మన బ్రాంచ్ ఉండింది అండ్ ఆన్లైన్ కూడా. అండ్ దీని రిలేటెడ్ ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893995553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అలానే మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు యూపీఎస్సీ మెంటార్షిప్ ప్రోగ్రామ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకొకటి ఏంటి అంటే ఈ మెంటార్షిప్ ప్రోగ్రాంలోని మీకు రైట్ గైడెన్స్ ఉంటుంది, రైట్ పాత్ ఉంటుంది, మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం ప్రిపేర్ అవ్వాలి ఎట్సెట్రా ప్రతి ఒక్కటి కూడా ఈ మెంటార్షిప్లోని మీకు ఉంటుంది. అండ్ అలానే క్లాస్ అందరినీ కూర్చోబెట్టి ఒకేలా కాదు, హియర్ పర్సనల్ 1-to-1 ఇంటరాక్షన్ అనేది కూడా మీకు ఉంటుంది. అయితే ఇది క్యారీ అవుట్ చేస్తుంది కూడాను మన ఎల్టీఎక్స్ క్లాసెస్ ఫౌండర్ సార్ అయిన సురేష్ సార్ అండ్ మీ అందరి ఫేవరెట్ సార్. ఓకే, సో ఇది వ్యాలిడిటీ వచ్చేసరికి టిల్ యూ క్రాక్ యూపీఎస్సీ ఎగ్జామ్. సో మీరు సురేష్ సార్ గైడెన్స్లో మీరు క్లియర్ చేయాలి అనుకుంటే వెరీ సూన్ ఈ మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. అండ్ దీని రిలేటెడ్ ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకుని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో ఎస్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. అండ్ ఈరోజు 19th April 2024 అండ్ ఈరోజు ద హిందూ అనాలిసిస్ అనేది కవర్ చేస్తుంది శాంతి మ్యామ్. ఓకే, సో ఎస్, ఈరోజు ఫస్ట్ ఆర్టికల్ మనకు వచ్చేసరికి ఏంటి అంటే ఢిల్లీ ఎడిషన్ నుండి ఫస్ట్ పేజ్ నుండి నేను ఫస్ట్ ఆర్టికల్ అనేది చూస్ చేసుకోవడం అనేది జరిగింది. యాజ్ యూ మైట్ హ్యావ్ నోన్ దట్. ఓకే, సో కంటిన్యూస్లీ మీరందరూ కూడా ఐ థింక్ మీరందరూ కూడా కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతున్నారు అండ్ అలానే డైలీ చూస్తున్నారు అండ్ అలానే న్యూస్ అవి చదువుతున్నారు అనేది. సో ఆల్రెడీ ప్రజెంట్ వచ్చేసరికి ఎలక్షన్ సీజన్ అండ్ ఈరోజు వచ్చేసరికి April 19th. సో ఇండియా ఓట్స్ ఫ్రమ్ టుడే April 19th ఈ రోజు నుండి స్టార్ట్ అవబోతుంది. ఈరోజు ఫస్ట్ డే వచ్చేసరికి 102 సీట్స్, అంటే ఈ 102 సీట్స్ అనేవి ఏంటి, లోక్సభ కాన్స్టిట్యుయెన్సీస్కి. ఓకే, లోక్సభ కాన్స్టిట్యుయెన్సీస్ and 16 crore voters in phase 1. This is what phase 1. ఈ phase 1లో వచ్చేసరికి ఇంత సీట్స్తో ఇంతమంది ఓటింగ్ అనేది చేయబోతున్నారు అనమాట. ఓకే, సో తమిళనాడులోని 39 సీట్స్ యాజ్ వెల్ యాజ్ సెవెరల్ ఇన్ రాజస్థాన్, వెస్టర్న్ యూపీ, ఎంపీ అండ్ బీజేపీ హెడెడ్ ఎన్డీఏ గవర్నమెంట్ ఈజ్ లుకింగ్ ఫర్ థర్డ్ స్ట్రేట్ టర్మ్. అంటే ఆల్రెడీ 2014 నుండి మోడీ గారు అండర్లోని ఎన్డీఏ గవర్నమెంట్ అనేది రన్ అవుతుంది. సో వైల్ ఇండియా బ్లాక్ ఈజ్ హోపింగ్ టు అప్ స్టేజ్ ద రూలింగ్ అలియన్స్. సో ఇండియా బ్లాక్ వచ్చేసరికి హెడెడ్ కాదు, డామినేటెడ్ బై కాంగ్రెస్ అనొచ్చు. అండ్ మిగతా వాళ్ళు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్ బెంగాల్ వాళ్ళు కానీ, తమిళనాడు వాళ్ళు కానీ, ఆప్ కానీ, అలా వాళ్ళందరూ కలిపిందే ఈ ఇండియా తాలూకా అలియన్స్ అనమాట. సో దట్ ఈస్ వాట్. అండ్ ఇది కండక్ట్ చేస్తుంది ఎవరు, ఎలక్షన్ కమిషన్. సో ఎలక్షన్ కమిషన్ ఇలాంటి ఒక బాధ్యత అనేది కాన్స్టిట్యూషన్ ఎలక్షన్ కమిషన్కి అప్పగించింది త్రూ ఆర్టికల్ 324 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకే, ఇది కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేస్తుంది, అందుకే ఈ బాధ్యత అనేది ఉండింది. అండ్ ఎలక్షన్ కమిషన్ ప్రెజెంట్ వచ్చేసరికి ఎవరెవరు కండక్ట్ చేస్తుంది, అటు ఎంపీ ఎలక్షన్స్ అంటే ఏంటి, లోక్సభ కాన్స్టిట్యుయెన్సీస్కి, అండ్ అలానే ఎమ్మెల్యేస్ అంటే ఏంటి, లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి కూడాను ఎవరు కండక్ట్ చేస్తారు,
ఎలక్షన్ కమిషనే కండక్ట్ అనేది చేస్తుందన్నమాట. సో ఈ రోజు నుండి ఆల్మోస్ట్ జూన్ వరకు కూడా ఉండబోతుంది. జూన్ 4th కౌంటింగ్ అండ్ జూన్ 5th వచ్చేసరికి మనకి ఏంటి అంటే డిక్లరేషన్ విల్ బీ హ్యాపెండ్. ఓకే, సో ఎటువంటివైనా సరే ఏదైనా సరే అంతా కూడా చూసుకునేది ఎలక్షన్స్ రిలేటెడ్ ప్రాక్టీసెస్ అన్నీ కూడాను ఎలక్షన్ కమిషన్ విల్ లుక్ ఓవర్. అండ్ ఈ ఎలక్షన్ కమిషన్ ఇండియాలోని ఫేర్ అండ్ ఫ్రీ ఎలక్షన్స్ కోసమని చెప్పేసి దీనికి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. సో దాట్ టు ఎన్ష్యూర్ డెమోక్రసీ ఇన్ ద కంట్రీ. ఓకే, డెమోక్రసీ అంటే ఏంటి? ప్రజలకి అధికారం అనేది ప్రొవైడ్ చేయడానికి, ప్రజలు ఏం కావాలో అది వాళ్ళు డిసైడ్ అయ్యి చేసుకునేందుకు గాను. సో త్రూ దాట్ అడల్ట్ ఫ్రాంచైజ్, యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్, ఇది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో యాక్చువల్లీ ఏంటి అంటే ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ కాన్స్టిట్యూషన్ తర్వాత 1951లో 21 years అనేది ఫస్ట్లో ఉండేదన్నమాట. అంటే మనకి 1951 ఎలక్షన్స్ టైం పీరియడ్లోని. ఎందుకంటే ఎవరికైతే యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే ఏంటి, ఎవరికైతే 21 years అనేది దాటుతుందో, 21 years వస్తాయో వాళ్ళు వెళ్ళి ఓటేయచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, రిలిజియన్, జెండర్, లొకేషన్, డెసెంట్, ఎనీథింగ్. ఓకే, అండ్ కాకపోతే ఇలాంటి ఒక దాన్ని ఎప్పుడు మార్చేశారు? 1989 నుండి 18 yearsకి చేయటం అనేది జరిగింది. ఇప్పుడు యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ఏజ్ అనేది ఎంత? 18 years అనేది గుర్తుపెట్టుకోండి. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ యాక్చువల్లీ ఈ పర్టికులర్ ఆర్టికల్ నుండి మనం కొన్ని తెలుసుకోవడానికి. అలానే మేడం ఇవే తెలుసుకోవాలా అంటే నేను అలా చెప్పలేను, బట్ ఈ ఆర్టికల్ నుండి మనకి మినిమం ఈ పాయింట్స్ ఎలక్షన్ కమిషన్ నుండి మనం తెలుసుకోవాలి అనే ముక్క నేను పెట్టాను అంతే. బియాండ్ దట్ మనం పాలిటీలో నేర్చుకుంటాము అండ్ అలానే పొలిటికల్ థింగ్స్ అనేవి మనకు అనవసరం. ఓకేనా? సో ఏదైతే మ్యాక్సిమం ఈ ఆర్టికల్ అర్థం చేసుకోవడానికి మీకు అవసరమో ఈ ముక్క నేను పెట్టడం అనేది జరిగింది. ఓకేనా? సో ప్రెజెంట్లీ దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్. లోక్సభ కాన్స్టిట్యుయెన్సీస్ అంటే సెంటర్ ఎంపీ కోసం, లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అంటే ఏంటి? స్టేట్లో. యాక్చువల్లీ ప్రెజెంట్ వచ్చేసరికి కొన్ని స్టేట్స్లోని లెజిస్లేటివ్ అసెంబ్లీస్ జరుగుతున్నాయి అండ్ కొన్ని స్టేట్స్లోని వచ్చేసరికి ఓన్లీ లోక్సభ కాన్స్టిట్యుయెన్సీస్ అనేవి ప్రెజెంట్ జరుగుతున్నాయి. ఎందుకంటే బికాజ్ సమ్ టైమ్స్ కొంత టర్మ్ అనేది ఇంక్రీజ్ అవ్వడం డిక్రీజ్ అవ్వడం వల్ల చేంజ్ అనేది వచ్చిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు ప్యారల్గా May 13th మనకి ఎలక్షన్ అనేది ఉండబోతుంది. ఓకే, ప్లీజ్ try to utilize your vote perfectly. Okay, so that is what from this article first page nundi. And moving towards second article, that is this nature's fury. ఈ యొక్క పర్టికులర్ పాయింట్ నుండి చాలా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది కమ్స్ అండర్ GS1 జోగ్రఫీ పర్స్పెక్టివ్ నుండి చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే క్వైట్ ఎవ్రీ ఇయర్ కూడా యూపీఎస్సీ ఈ మనకి సెగ్మెంట్ నుండి ఏదో ఒక క్వశ్చన్స్ అడుగుతుంది. సో అందుకే ఇప్పుడు మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి అనే కాంటెక్స్తో జస్ట్ ఈ యొక్క ఇమేజ్ తోటి నేను ఈ ఆర్టికల్ అనేది చూస్ చేసుకోవడం జరిగింది. సో ఇది వచ్చేసరికి ఏంటి అంటే దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ వోల్కెనో. వోల్కెనో అంటే ఏంటో చెప్తాను, బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పేజ్లో ఉన్నది ఏంటి, ఎక్కడ ఉంది అనేది తెలుసుకోండి. ఎందుకంటే జోగ్రఫీ పరంగా సింపుల్గా అడిగేస్తాడు. మౌంట్ రియోమ్స్ క్రేటర్ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్, వేర్ ఇట్ ఈస్ లొకేటెడ్ అంటాడు. మనకేమో ఇండియా కాదు, ఆ విషయం మనకు తెలుసు, కానీ ఎక్కడ లొకేట్ అయ్యిందో మనకు తెలియదు కదా. ఎందుకు అడిగాడు అనిపిస్తుంది, బికాస్ జస్ట్ ఇది ఎపేర్ అయింది కాబట్టి మేబీ దీని గురించి మనం తెలుసుకోవాలి అని యూపీఎస్సీ వాడు ఎక్స్పెక్ట్ చేస్తాడు. యూ నీడ్ టు ఫోకస్ ఫ్రమ్ దట్ పర్స్పెక్టివ్. ఇది వచ్చేసరికి ఎక్కడ నుండి? ఇన్ ఇండోనేషియా. ఇది హాట్ లావా అండ్ స్మోక్ కూడా రిలీజ్ చేస్తుంది. ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇర్రప్టెడ్ 5 times ఇరప్ట్ అయింది, ఫోర్సింగ్ అథారిటీస్ ఆన్ థర్స్డే టు ఇవాక్యుయేట్. థర్స్డే నాడు, సో అంటే నిన్ననేని, అందుకే ఈరోజు పేపర్లో అపేర్ అయింది. థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఇష్యూ ఏ వార్నింగ్ అబౌట్ ఫాలింగ్ డెబ్రిస్ దట్ కుడ్ కాజ్ ఏ సునామీ. సో దట్ ఈస్ వాట్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ యూ మస్ట్ నో, అఫ్ కోర్స్ ఇంకా మీరు డెప్త్లో జోగ్రఫీ క్లాసెస్లో తెలుసుకుంటారు, బట్ ఈ యొక్క పర్టికులర్ ఆర్టికల్ నుండి మీరు డెఫినెట్లీ ఏదైనా ఎవరైనా అడిగితే మీరు మినిమం తెలుసుకునే పాయింట్స్, చెప్పగలిగే పాయింట్స్ అనేవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ ఏ వోల్కెనో?
సో ఎర్త్ అనేది టోటల్ ఎర్త్ అనేది మనం తీసుకుంటే ఎర్త్ మీద ఉన్న ఈ పై లేయర్ని క్రస్టల్ లేయర్ అని చెప్పేసి అంటాము. సో ఎప్పుడైనా సరే క్రస్ట్ అనేది వీక్గా ఉండింది అంటే అప్పుడు ఆ క్రస్టల్ లేయర్ నుండి లోపల నుండి కొంత రాక్ మెటీరియల్స్ అనేవి కొన్ని రాక్ మెటీరియల్స్ అనేవి అలానే యాష్ అంటే పొగాది స్మోక్ ధూళి దుమ్ము అవన్నీ కూడా బయటకి ఎమిట్ అవుతాయి. సింప్లీ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ దిస్ ఈజ్ లైక్ ఎర్త్ క్రస్ట్ అనుకుందాం. ఇక్కడ ఈ ఏరియా అనేది పర్టికులర్గా చాలా వీక్గా ఉందనుకోండి, అప్పుడు ఇక్కడ ఉన్న మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో ఇవల్ల కంటిన్యూస్ మూమెంట్లో ఉంటూ ఉంటాయి కదా. సో ఎప్పుడైనా ఎక్కడైనా వీటికి ఛాన్స్ దొరికిందనుకోండి, వీక్గా ఉన్న ఏరియా వెంటనే ఇలా బయటికి ఇరప్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. అలా లోపల నుండి బయటికి ఇరప్ట్ అవుతుంది. అలా ఎప్పుడైతే లోపల నుండి ఇరప్ట్ అవుతుందో దాన్నే మనం ఏమంటాం, వోల్కెనో అంటాం. అలా బయటకు వచ్చిన మెటీరియల్ ఏదైతే ఉందో దాన్నే లావా అని చెప్పేసి అంటాం. లోపల ఉన్నంత వరకు మనం మ్యాగ్మా అంటాం. మ్యాగ్మా లావాకి డిఫరెన్స్ ఏముండదు, ఒకటి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎప్పుడైతే ఎర్త్ క్రస్టల్ లేయర్ లోపల ఉంటుందో అప్పటి వరకు కూడా దాన్ని మ్యాగ్మా అంటాం. బయటకు వచ్చిందంటే దాన్నే లావా అంటాం. ఈ లావా అనేది ఫ్లో అనేది 2 డిఫరెంట్ టైప్స్ అనేవి ఉంటుంది. ఒకటి ఏంటి, హైలీ విస్కస్, ఇంకొకటి ఏంటి, లో విస్కస్. ఓకే, అది అంటే లావా ఎలా ఫ్లో అవుతుంది, లిక్విడ్ రూపంలో ఫ్లో అయిపోతుందా లేకపోతే మెర్క్యూరీ రూపంలోని స్లోగా వెళ్తుందా అనేది దాన్ని బట్టి విస్కోసిటీ నేచర్ అని చెప్పేసి అంటాం. సో దీన్ని బట్టి మీరు ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇది ఒక వోల్కెనో అనేది ఎండోజెనిక్ ప్రాసెస్. మేడం ఎండోజెనిక్ ప్రాసెస్ అంటే ఏంటి, ఎప్పుడైనా ఎర్త్ క్రస్ట్ లోపల జరిగే ప్రాసెస్ని విత్ ఇన్ ది క్రస్ట్ లేయర్ అంటే దాన్ని మనం ఏమంటాము, ఎండోజెనిక్ ప్రాసెస్ అంటాం. ఎప్పుడైతే అవుట్ సైడ్ ది ఎర్త్ సర్ఫేస్ జరుగుతుందో దాన్ని ఎగ్జోజెనిక్ ప్రాసెస్ అంటాం. మేడం మరి ఎండోజెనిక్ అన్నారు, వోల్కెనో ఎగ్జాంపుల్ చెప్పారు, ఫైన్ ఓకే. మేడం మరి ఎగ్జోజెనిక్కి మీరు ఏమి ఇస్తారు మేడం? ఎగ్జోజెనిక్ ఆబ్వియస్లీ ఏంటి, మనకి పైన మౌంటైన్స్ అనేవి ఉంటాయా, మౌంటైన్స్లో ఏవి జరిగినా సరే ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ స్లైడ్స్ లేకపోతే గ్లేసియర్ మూమెంట్ ఇలాంటివన్నీ ఏంటి ఎర్త్ పైన కదా జరుగుతున్నాయి. వాటన్నిటిని కూడా ఎగ్జోజెనిక్ ప్రాసెస్ అన్ని చెప్తాం అనమాట. అయితే ఇప్పుడు ఏదైతే వోల్కెనో అనేది వచ్చిందో బయటకి లావా అనేది వస్తుంది కదా. లావా ఫస్ట్ ఇక్కడ ఏమని పదం వాడాడు, హాట్ లావా అని యూస్ చేశాడు. ఎప్పుడైతే అది కొన్ని సంవత్సరాల తర్వాత కూల్ అవుతుందో అదేంటి, దాని హైట్ బట్టి వాటి నేచర్ బట్టి ఈదర్ మౌంటైన్స్ లాగా, లేదు అంటే ప్లాట్యూస్ లాగా, లేదు అంటే కాల్డెరా లేక్స్ ద్వారా అలా డిఫరెంట్ ఫార్మ్స్ అనేది తీసుకుంటుంది అనమాట. అంటే ఇదొకటి ఏంటి, ఈ వోల్కెనో అనేది దాన్ని ఏమంటాము, కన్స్ట్రక్టివ్ ఫోర్స్ అని చెప్పొచ్చు. ఓకే, కన్స్ట్రక్టివ్ ఫోర్స్. మేడం కన్స్ట్రక్టివ్ ఫోర్స్ అంటే అర్థం ఏంటి అంటే ఇది ఫస్ట్ ఒకవేళ డిస్ట్రక్టివ్ అయినా తర్వాత ఏమవుతుంది, అది ఆ తర్వాత ల్యాండ్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. అందుకే దీన్ని తర్వాత లేటర్ టైమ్స్లో కన్స్ట్రక్టివ్ ఫోర్స్ అంటాం. ఆబ్వియస్లీ అది ఇరప్ట్ అయినప్పుడు మాత్రం దాన్ని ఏమంటాం, డిస్ట్రక్టివ్ ఫోర్స్ అనే అంటాం. ఎందుకు ఆ టైంలోని చాలా వరకు కూడా ల్యాండ్ అనేది పోతుంది అండ్ అలాగనే ప్రజలందరినీ ఇవాక్యుయేట్ చేయాల్సి వస్తుంది. చాలా వరకు కూడా ప్రాపర్టీస్ అసెట్స్ ఇవన్నీ కూడా పోతూ ఉంటాయి, అందుకే డిస్ట్రక్టివ్. అయితే ఇలాంటిది ఒకటే ఫామ్ అనేది ఉండదు. ఇది ఎటువంటి టైప్స్ని క్రియేట్ చేస్తుంది, ఎలా ఇరప్ట్ అవుతుంది అనే దాని బేసిస్ బట్టి దీనికి డిఫరెంట్ పేర్లు అనేవి ఉన్నాయన్నమాట. అదే షీల్డ్ వోల్కెనో, సిండర్ కోన్, కాంపోజిట్ వోల్కెనో ఆర్ స్ట్రాటో వోల్కెనో, లావా డోమ్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ షీల్డ్ వోల్కెనో అంటే ఏంటి అంటే దీనికి ఎందుకంటే ఈ లావా ఎలా ఉంటుంది తెలుసా, ఈ వోల్కెనో అనేది మనం ఒకవేళ పైనుండి అబ్జర్వ్ చేసినట్లయితే ఒక వారియర్ పట్టుకునే షీల్డ్ ఏ విధంగా ఉంటుందో ఆ షీల్డ్ రూపంలోనే ఉంటుంది. అందుకే దీనికి షీల్డ్ వోల్కెనో అని పేరు పెట్టడం అనేది జరిగిందనమాట. ఎందుకంటే దీని తాలూకా ఇరప్షన్ అనేది చాలా జెంటిల్ ఉంటుంది అండ్ అలానే లాట్స్ ఆఫ్ మ్యాగ్మా అనేది వస్తుంది బయటికి, లావా ఫౌంటైన్స్ అనేవి క్రియేట్ అవుతాయి అండ్ బాంబ్స్ అనేవి కూడా వస్తాయి అన్నమాట. సో మ్యాగ్మా
హాట్ లో విస్కాసిటీ అంటే రన్నింగ్ అనమాట, ఫాస్ట్ మూవింగ్. లో విస్కాసిటీ అంటే అర్థం ఏంటి? మెర్క్యూరీ లాగా ఉండిపోదు, వాటర్ లాగా ఫ్లో అవుతుంది. గ్యాస్ వచ్చేసరికి లో లెవెల్స్ ఉంటుంది, కెన్ ఎస్కేప్ ఫ్రమ్ మాగ్మా, మాగ్మా నుండి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎస్కేప్ అయిపోతుంది. షేప్ వచ్చేసరికి వైడ్ అండ్ లో జెంటిల్ స్లోపింగ్ ఉంటుంది, అందుకే మనకి చూసారా షీల్డ్ రూపంలో ఉంది, అందుకే దీన్ని షీల్డ్ వోల్కెనో అంటారు. లేయర్స్ ఆఫ్ లావా ఫాల్స్, దీనికి వచ్చేసరికి గ్లోబల్ లెవెల్లో ఎగ్జాంపుల్ ఏంటి? మౌనాలియా హవాయి, హవాయిలోని మౌనాలియా ఈజ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ షీల్డ్ వోల్కెనో. అండ్ దిస్ వన్ ఈజ్ సిండర్ కోన్. ఈ సిండర్ చూసారా ఇది ఎలా ఇరప్ట్ అవుతుందో, బయటికి ఎలా కనిపిస్తుందో. మైల్డ్లీ ఎక్స్ప్లోసివ్ అంటే ఎక్స్ప్లోసివ్ అంటే అర్థం ఏంటి? కొంచెం ఎక్కువ డిస్ట్రక్షన్ ఫోర్సెస్ అనేవి ఉంటాయి. ఇరప్ట్ లావా ఫ్రమ్ ఏ బ్రీచ్ ఇన్ సైడ్ ఆర్ బేస్ ఆఫ్ వోల్కెనో. సో బేస్ నుండి ఇది వస్తుందన్నమాట బయటికి. గ్యాస్ ఫిల్డ్ లావా కూల్స్ టు బికమ్ సిండర్స్, సిండర్స్ లాగా అంటే ఫార్మ్ అవుతుంది ఆఫ్టర్ లావా బయటకు వచ్చేసిన తర్వాత. ఇది కూడా లో విస్కోసిటీ అండ్ హాట్ అండ్ సాఫ్ట్. ఎక్స్పాన్స్ అండ్ ఫార్మ్స్ బబుల్స్ ఇన్ లావా. షేప్ వచ్చేసరికి సైడ్ షేప్స్ అండ్ క్రేటర్ లాగా ఉంటుంది, సరౌండెడ్ బై డెబ్రిస్. సో ఇలా చూసారా ఇలాగ ఫార్మ్ అయింది, అందుకే దీన్ని సిండర్ కోన్ అంటారు. ఇది చూస్తే మీకు ఎలా ఉంది? షీల్ లా ఉంది. ఇది చూస్తే మీకు ఒక సిండర్ షేప్లో, కోన్ షేప్లో ఉంటుంది, అందుకే దీన్ని సిండర్ ఆర్ కోన్ షేప్డ్ వోల్కెనో అని కూడా అంటారు. ఎగ్జాంపుల్ వచ్చేసరికి పెరికుటిన్ మెక్సికో. మెక్సికోలో ఉన్న పెరికుటిన్ అనేది వోల్కెనో ఎగ్జాంపులే ఈ సిండర్ కోన్. నెక్స్ట్ వచ్చేసరికి కాంపోజిట్ ఆర్ స్ట్రాటో. మేడం దీనికి స్ట్రాటో అని ఎందుకంటారు? బికాజ్ ఈ వోల్కెనో ఎలా అంటే ఇలా సైడ్లకి ఇలా 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 వస్తుందన్నమాట. అలా లేయర్స్లోని బయటికి లావా అనేది వస్తుంది కాబట్టి దీన్ని కాంపోజిట్ అంటారు, లేదంటే స్ట్రాటో అని చెప్పేసి అంటారు. ఇది ఎక్స్ప్లోషన్ ఇన్ ద సెన్స్ వయోలెంట్ లావా ఫ్లో అవుతుంది, పైరోక్లాస్టిక్ ఫ్లోస్ అనేవి ఉంటుంది, సిండర్స్ అండ్ యాష్ క్లౌడ్స్ లాగా కూడా ఫార్మ్ అవుతుంది అనమాట. అండ్ తర్వాత దీనికి ఎగ్జాంపుల్ మౌంట్ ఫూజీ ఇన్ జాపాన్. దీని షేప్ రెగ్యులర్ షేపే ఉంటుంది, స్టీప్ సైడ్ కోన్స్ అండ్ లేయర్స్ ఆఫ్ లావా అనేది ఉంటుంది, అందుకే స్ట్రాటో అనేది. అండ్ అలానే మ్యాగ్మా స్లైట్లీ కూలర్, థిక్ ఉంటుంది, స్టిక్కీ అండ్ ఎక్స్ప్లోడ్స్ వయోలెంట్లీ. ఇఫ్ అట్ ఆల్ మీకు ఏదైనా క్వశ్చన్ వచ్చింది అనుకోండి, విచ్ కైండ్ ఆఫ్ వోల్కెనో అంటే ఎక్స్ప్లోసివ్ ఇన్ ద నేచర్ ఆర్ వయోలెంట్ ఇన్ ద నేచర్, దట్ ఈస్ స్ట్రాటో వోల్కెనో అనేది గుర్తుపెట్టుకోండి. హై లెవెల్స్ ఆఫ్ గ్యాస్, ప్రెషర్ అండ్ ఎట్సెట్రా. లావా డోమ్ వచ్చేసరికి ఇది డోమ్ షేప్లో ఉంటుంది, అందుకే దీన్ని లావా డోమ్ అని అంటారనమాట. దీని ఎగ్జాంపుల్ మౌంట్ హెలెన్స్ యుఎస్ఏలోని షేప్ హార్డ్ అండ్ థిక్ లేయర్స్ ఉంటుంది ఆఫ్ రాక్. గ్యాస్ వచ్చేసరికి లో లెవెల్స్, మ్యాగ్మా వచ్చేసరికి హైలీ విస్కస్, అందుకే డోమ్ షేప్ క్రియేట్ అవుతుంది. హైలీ విస్కస్ అంటే అర్థం ఏంటి? మెర్క్యూరీ లాగా ఎక్కడ పడిందో అక్కడే ఉండిపోతుంది, ఫ్లో అవ్వడానికి కొన్ని సంవత్సరాలు పట్టేస్తుంది, ఆ సంవత్సరాల లోపల అది కూల్ అయిపోయి అక్కడ ఏదో ఒకటి ఫార్మ్ అయిపోతుంది. స్లో ఎరప్షన్ స్టైల్ వచ్చేసరికి కెన్ బి వయోలెంట్, లావా డస్ నాట్ ఫ్లో ఫార్. చెప్పాను కదా లావా ఎక్కువ దూరం వెళ్ళలేదు, ఎందుకంటే అది హై విస్కస్ కాబట్టి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే వోల్కెనో వస్తుంది అంటే ఆ యొక్క పర్టికులర్ క్రస్ట్ లేయర్ అనేది ఏంటి? వీక్గా ఉండింది అని అర్థం. సో దీని నుండి లోపల ఇంటీరియర్లో ఉన్న మెటీరియల్స్ వస్తుంది అండ్ అలానే ఈ మ్యాగ్మా అనేది బయటకు వస్తుంది, యాష్ వస్తుంది, స్మోక్ వస్తుంది, ఎట్సెట్రా ఇవన్నీ కూడా వస్తాయి. దట్ ఈస్ వాట్ దిస్ ఆర్టికల్ ఈజ్. అంటే ఆ పిక్చర్ నుండి ఇంత మనం తెలుసుకోవాల్సింది ఉంది. దట్ ఈస్ వాట్ వోల్కెనో విచ్ యూ నీడ్ టు రిమెంబర్. అండ్ ఇక్కడ నేను ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది, కానీ యూ నీడ్ టు సర్చ్ ఫర్ మోర్ అండ్ మోర్ ఎగ్జాంపుల్స్. ఎందుకంటే ఇప్పుడు దిస్ మౌంట్ రియాంగ్స్ క్రేటర్ అనేది ఉంది, దిస్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ క్రేటర్ వోల్కెనో అని చెప్పేసి అనొచ్చు. అండ్ ఇండోనేషియా ఎగ్జాక్ట్లీ మనం ఏంటంటే ఇలాంటి టైప్ ఆఫ్ ఎక్కడ ఉంది, లేదంటే ఎటువంటి టైప్ ఆఫ్ వోల్కెనో ఇది ఎక్కువ దూరం ఫ్లో అవుతుందా, లేకపోతే వయోలెంట్ ఉంటుందా, ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి సింప్లీ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూపీఎస్సీ వెన్ ఎవర్ ఇలాంటివి కానీ అపియర్ అయినట్లయితే. ఓకేనా? సో దిస్ ఈజ్ వాట్ ఐ హోప్ దిస్ ఈజ్ వెరీ మచ్ క్లియర్ ఫర్ యూ. అండ్ విత్ దిస్ ఐ విల్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. ఓకే, సో నెక్స్ట్ ఆర్టికల్ మనకు వచ్చేసరికి ఏంటి అంటే బెంగళూరుస్ కియా నేమ్డ్ బెస్ట్ రీజనల్ ఎయిర్పోర్ట్ ఇన్ సౌత్ ఏషియా. సో ఈ కియా అంటే ఏంటి? కంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అండ్ ఈ కంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ బెంగళూరు, కర్ణాటక. అయితే రీసెంట్గా ఏంటి అంటే లైక్ సౌత్ ఏషియాలోని 2024 అంటే ఏ ఎయిర్పోర్ట్స్ అయితే క్లీన్ నీట్గా ఉంటాయి అండ్ అలాంటి అవార్డ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అవి ఎవరిచ్చారు? స్కై ట్రాక్స్ వరల్డ్ ఎయిర్పోర్ట్ అవార్డ్స్. ఈ స్కై ట్రాక్స్ వరల్డ్
వరల్డ్ ఎయిర్పోర్ట్ అవార్డ్స్లోని రీసెంట్లీ టు విచ్ ఎయిర్పోర్ట్ ఆర్ కంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గురించి ఏ క్వశ్చన్ అయినా ఒకసారి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దట్ ఈస్ వాట్ బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ సెడ్ దట్ దిస్ అకార్డ్ ఈస్ బేస్డ్ ఆన్ ఏ కాంప్రహెన్సివ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ సర్వే. ఎందుకంటే చాలా వరకు కూడా సర్వేస్ అనేవి రిపోర్ట్స్ అవార్డ్స్ అవి ఎలా ఇస్తాయి, కస్టమర్ని బేసిస్ బట్టి, అంటే ట్రావెలర్స్ ప్యాసింజర్స్ ఎవరైతే త్రూ దిస్ ఎయిర్పోర్ట్ ఎవరైతే వెళ్తారో వాళ్ళకి సర్వే అనేది చేస్తారు, వాళ్ళ సాటిస్ఫాక్షన్. అండ్ రియల్లీ ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్, దట్ ఈస్ వాట్. అండ్ ఓకే, ఇది ఆల్రెడీ దీనికి చాలా అవార్డ్స్ వచ్చాయన్నమాట. ఎందుకంటే యునెస్కో తాలూకా ప్రిక్స్ వర్సైల్స్ వరల్డ్స్ మోస్ట్ బ్యూటిఫుల్ ఎయిర్పోర్ట్ అవార్డ్ కూడా దీనికి వచ్చింది విత్ స్పెషల్ ప్రైజ్ ఫర్ ఇట్స్ ఇంటీరియర్స్, లీడ్ ప్లాటినం సర్టిఫికేషన్ అండ్ మోర్ ఇట్స్. అండ్ దీనికి ఇంత అవార్డ్స్ అనేవి కూడా రావడం జరిగింది. సో జస్ట్ ఇన్ ఆర్డర్ టు నో అబౌట్ దిస్ కంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ బెంగళూరు, కర్ణాటక. దాని గురించి ఆర్టికల్ అనేది చూస్ చేసుకోవడం జరిగింది. అండ్ ఆల్రెడీ యునెస్కో తాలూకా బ్యూటిఫుల్ ఎయిర్పోర్ట్ అవార్డ్ కూడా వచ్చింది. అండ్ ఇప్పుడు స్కై ట్రాక్స్ సౌత్ ఏషియాలోని కూడాను బెస్ట్ అవార్డ్ అనేది కూడా బెస్ట్ రీజనల్ ఎయిర్పోర్ట్ అవార్డ్ కూడా దీనికి వచ్చింది. దట్ యూ మస్ట్ రిమెంబర్. ఓకే, సో విత్ దిస్ వీ షల్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. బట్ బిఫోర్ దాట్ ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఏపీఎస్సి గ్రూప్ 1 కోసం మెయిన్స్ క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారనమాట. అది కూడా ఈ క్లాసెస్ అనేవి మీకు యూపీఎస్సి ఫ్యాకల్టీ చేత టీచ్ చేయించడం వల్ల మీకు ద బెస్ట్ అనేది వస్తుందన్నమాట. ఎలా రాయాలి, ఏ విధంగా రాయాలి, ఏంటి అనేది రైట్ గైడెన్స్ అండ్ రైట్ పాత్ అనేది చూపిస్తాం. అండ్ అలానే యాజ్ పర్ లేటెస్ట్ సిలబస్ అండ్ ప్యాటర్న్ కవర్ చేస్తూ ఈ క్లాసెస్ అనేవి ఉండబోతున్నాయి. అండ్ ఫీ వచ్చేసరికి 10,000 రూపీస్ ఓన్లీ. కోర్స్ వెలిడిటీ వచ్చేసరికి టిల్ ద ఎగ్జామ్. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో ఎస్, అండ్ అలానే మన సురేష్ సార్ గ్రూప్ 1 కోసం మెంటర్షిప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో పర్సనల్ 1-to-1 ఇంటరాక్షన్ అనేది ఉంటుంది. అండ్ దీని వెలిడిటీ టిల్ యూ క్రాక్ ద ఎగ్జామ్. అండ్ దీని రిలేటెడ్ ఎంక్వైరీస్ ఎలా అయితే మీ గ్రూప్ 1కి యూపీఎస్సీకి మీరు మెంటర్షిప్ కావాలనుకుంటే యూ కెన్ కాల్ 7893899553. సో దట్ సురేష్ సార్ మీకు గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా? సో ఎస్, నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి ఓకే. సో సి బిఫోర్ దాట్ India's nuanced approach in the South China Sea. దిస్ ఈజ్ వాట్. అయితే ఇది ఏంటి అంటే ఈ ఆర్టికల్ ఏ పర్స్పెక్టివ్లో అనేది నేను ఫస్ట్ ప్రొవైడ్ చేస్తాను మీకు. దిస్ ఈజ్ రిలేటెడ్ టు లైక్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనకి హైలీ ఇంపార్టెంట్. అయితే ఏంటి అంటే యూ మస్ట్ నో అబౌట్ సౌత్ చైనా సీ, ఎక్కడ లొకేట్ అయ్యింది ఏంటి అనేది. సో ఆబ్వియస్లీ మీకు అర్థమవుతుంది చైనా సీ సౌత్ అని చెప్పేసి. అండ్ ఇక్కడ ఏంటి అంటే చాలా వరకు కూడా ఐలాండ్స్ అనేవి ఉంటాయి. ఆ ఐలాండ్స్ మీద అటు చైనా అండ్ ఆ చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ అనేవి యాక్చువల్లీ క్లెయిమ్ చేస్తూ ఉంటాయి. సో రీసెంట్లీ ఫిలిప్పైన్స్కి చైనాకిను అంటే సౌత్ చైనా సీలోని ఇష్యూ అనేది వచ్చింది. సో దానికి రిలేటెడ్ గాను ఇండియా ఫిలిప్పైన్స్కి సపోర్ట్ చేస్తాము అని చెప్పేసి చెప్పడం అనేది ఓపెన్గా చెప్పడం అనేది జరిగింది. ఆ కాంటెక్స్లో ఈ ఆర్టికల్ అనేది రాశారు. ఏ విధంగా మన అంటే ఈస్ట్ సైడ్, ఎందుకంటే ఇండియాకి ఈస్ట్ సైడ్లో ఇది లొకేట్ అయ్యింది కాబట్టి ఇండియా తాలూకా పాలసీ దీని మీద ఎలా ఉంది, ఎలా చేంజ్ అవుతుంది అనే విషయం. బట్ బిఫోర్ దట్ సి దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ ఇదంతా కూడాను సౌత్ చైనా సీ అండ్ దిస్ ఈజ్ వాట్ చైనా అండ్ చైనాకి వియత్నాం తోటి అండ్ అలానే కంబోడియా తోటి, థాయిలాండ్ తోటి, మలేషియా తోటి, సింగపూర్, ఫిలిప్పైన్స్ వీటన్నిటితోటి కూడాను ఇష్యూస్ అనేవి ఉన్నాయి. ఎస్పెషల్లీ వేటి గురించి? పెరాసెల్ ఐలాండ్, స్కార్బోరో షోల్ ఐలాండ్, స్ప్రాత్లీ ఐలాండ్స్. ఈ స్ప్రాత్లీ ఐలాండ్స్ మీద చైనా ఏంటి అంటే ఒక 9 లైన్ అనేది క్రియేట్ చేసిందనమాట. ఈ 9 లైన్ అనేది క్రియేట్ చేసి ఇవన్నీ కూడా పెరాసెల్, స్కార్బోరో, స్ప్రాత్లీ అవన్నీ కూడా చైనాకి వస్తాయి అని. కానీ ఫిలిప్పైన్స్కి దగ్గరలో ఉంది అని స్ప్రాత్లీ, వియత్నాం వచ్చేసరికి పెరాసెల్స్ మీద ఇలాగా క్లెయిమ్ చేసుకుంటున్నాయి అనమాట. సో దాని రిలేటెడే ఇప్పుడు ఏంటి అంటే రీజనల్ ఆర్ నేషనల్ ఇంటిగ్రిటీ అంటే ఎవరి తాలూకా ల్యాండ్స్ మీద. అయితే మేడం ఇంతకీ ల్యాండ్ ఈ వాటర్స్ పైన ఎందుకు మేడం కొట్టుకుంటున్నారు? సింపుల్ ఈజ్ దాట్ ఇఫ్ అట్ ఆల్ ఎవరి దగ్గర అయితే వాటర్స్ ఉంటాయో ఈ వాటర్స్ చుట్టూ ఏంటి ఆబ్వియస్లీ ట్రాన్స్పోర్టేషన్ అనేది జరుగుతుంది, షిప్పింగ్ అనేది జరుగుతుంది, వీళ్ళకి షిప్పింగ్ కలెక్షన్స్ వస్తాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒకవేళ ఆ ల్యాండ్స్ ఐలాండ్స్ అనేవి కానీ వాళ్ళకి అయ్యాయి అనుకోండి, అక్కడ వాళ్ళకి ఫిషింగ్ జోన్స్ వస్తుంది, ఫిషింగ్ ఏరియా వస్తుంది. అక్కడ ఏవైతే మినరల్స్ అవన్నీ న్యాచురల్ గ్యాస్ ఇలాంటివి ఏవైతే
ఉంటాయో అవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. దాని ద్వారా ఏంటి అంటే ఎక్స్పోర్ట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. వెరీ వెరీ సింపుల్ టాపిక్, వెరీ వెరీ సింపుల్ లాజిక్. ఎవరికైతే వాటర్స్ పైన డామినెంట్ ఉంటుందో ఆ కంట్రీస్ సింపుల్గా డామినేట్ చేయగలవు త్రూ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా కానీ, మినరల్స్ ఎక్స్ప్లోరేషన్లో కానీ, అండ్ అలానే ఫిషింగ్ జోన్స్ మీద కానీ. దట్ ఈస్ వాట్ వెరీ సింపుల్ ఇన్ ద నేచర్. అయితే ఇప్పుడు మనం చూద్దాం, ఫిలిప్పైన్స్కి మనం సపోర్ట్ అనేది చేయడం జరిగింది. నేను ఫిలిప్పైన్స్ అనగానే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇష్యూ అనేది ఎవరెవరికి మధ్య, చైనా అండ్ ఫిలిప్పైన్స్. అండ్ ఇండియాకి ఏంటి, చైనా తోటి ఇష్యూ. అండ్ ఇండియా అలానే మన తాలూకా ట్రేడ్ అనేది ఈస్ట్ తోటి. ఈస్ట్ అంటే ఏంటి, బంగ్లాదేశ్, థాయిలాండ్, లావోస్, కంబోడియా, వియత్నాం, మలేషియా, సింగపూర్, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్, వీటన్నిటి కూడా మనకి ఈస్ట్ అనే చెప్పేసి అంటామన్నమాట. యాక్చువల్లీ వెన్ పివి నరసింహారావు గారు గవర్నమెంట్ వాజ్ దేర్ 1991 టైం పీరియడ్లో, అప్పుడే వీ హ్యావ్ స్టార్టెడ్ లుక్ ఈస్ట్ పాలసీ. ఓకే మేడం, లుక్ ఈస్ట్ పాలసీ అంటే ఏంటి, అప్పటి వరకు కూడాను టిల్ 1990s వీ ఆల్వేస్ ఫోకస్డ్ ఆన్ వెస్ట్రన్ సైడ్. అయితే రష్యా, గల్ఫ్ నేషన్స్, యూరోపియన్ నేషన్స్, అలానే యుఎస్, వీటిపైన బేస్ అయ్యేవాళ్ళం కాదు. ఇట్ ఈస్ బియాండ్ దట్ మన ట్రేడ్ రిలేషన్స్ ఎస్టాబ్లిష్ అవ్వాలి, గ్లోబల్ లెవెల్లో మనం ఒక పవర్ఫుల్ నేషన్ కింద ఎస్టాబ్లిష్ అవ్వాలంటే నాట్ జస్ట్ వెస్ట్, ఇట్ ఈజ్ ఆల్సో ఈస్ట్ అని చెప్పేసి మనం ఇక్కడ నుండి ఈస్ట్ సైడ్ కూడా చూడాలి అని చెప్పేసి స్టార్ట్ చేశారు. కానీ ఆఫ్టర్ 2014 తర్వాత మోడీ గవర్నమెంట్ అనేది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత దిస్ లుక్ ఈస్ట్ కాకుండా ఏమైంది, యాక్ట్ ఈస్ట్ పాలసీ అయ్యింది. యాక్ట్ ఈస్ట్ పాలసీ అంటే ఏంటి, జస్ట్ చూడటమే కాదు చేతల్లో ఉండాలి. అంటే అర్థం ఏంటి, ఇప్పటి నుండి కూడాను ఆఫ్టర్ మోడీ గవర్నమెంట్ హ్యాస్ ఫార్మ్డ్ ఇన్ ఇండియా, అప్పటి నుండి కూడా ఈస్ట్ తోటి ఎస్పెషల్లీ సౌత్ కొరియా తోటి, మలేషియా, ఫిలిప్పైన్స్, థాయిలాండ్ వీళ్ళందరితోటి కూడాను మనం ఏంటి ట్రేడ్ రిలేషన్స్ ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. సైంటిఫికల్లీగా అంటే సైంటిఫికల్లీ ఎక్స్ప్లోరేషన్స్కి వాటికి కొలాబొరేట్ అనేది అవ్వడం జరిగింది. అండ్ అలానే మనకి ప్రాపర్గా ట్రేడ్ డెస్టినేషన్ కింద ప్రొవైడ్ అయ్యింది ఈస్ట్ నేషన్స్ అనేవి ఎట్సెట్రా. ఇలా మనకి హెల్ప్ అవుతుంది అనమాట. ఎందుకంటే గ్లోబల్ లెవెల్లోని ఇండియా ఇస్ ద లార్జెస్ట్ పాపులస్ నేషన్ కదా. ఇప్పుడు ఎంత ప్రొడక్షన్ జరుగుతుందో అంత డెస్టినేషన్ నేషన్స్ కూడా ఉండాలి. అలాంటి డెస్టినేషన్ నేషన్సే ఈస్ట్ సైడ్ మనకి ప్రొవైడ్ అవుతుంది. అందుకే యాక్ట్ ఈస్ట్ పాలసీ కింద కన్వర్ట్ చేయడం అనేది జరిగింది లుక్ ఈస్ట్ని కాస్త. ఓకేనా. సో నౌ వీ షాల్ సీ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్. ఇది వచ్చేసరికి అయితే ఎందుకు ఇదే ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇదంతా కూడా అదే. సో ఈ సౌత్ చైనా సీలోని ఐఎమ్ సారీ 1 సెకండ్, ఈ సౌత్ చైనా సీలోని ఏ విధంగా ఇండియా తాలూకా అప్రోచ్ ఉంది ఏంటి అనేది పర్టికులర్ ఆర్టికల్ అనమాట. సో న్యూఢిల్లీ తాలూకా ఎంగేజ్మెంట్ విత్ ద రీజన్ వాజ్ ఇనీషియలీ ప్రైమరీలీ అంటే స్టార్టింగ్లోని కేవలం ఎకనామికల్లీ కేవలం లుక్ ఈస్ట్ పాలసీ చెప్పాను కదా. 1991 టైం పీరియడ్లో 1991లో స్టార్ట్ అయిన టిల్ 2000s వరకు కూడాను, ఇన్ఫ్యాక్ట్ 2010 వరకు కూడాను వీ హ్యావ్ జస్ట్ ఫోకస్ లుక్ ఈస్ట్, జస్ట్ చూడటం మాత్రమే అన్నట్టు. విచ్ ఎయిమ్ టు ఎన్హాన్స్ ఎకనామిక్ ఇంటిగ్రేషన్ విత్ సౌత్ ఈస్ట్ ఏషియా అండ్ ఇంపరేటివ్ టు సెక్యూర్ ఎనర్జీ రిసోర్సెస్. అక్కడ ఉన్న ఎనర్జీ రిసోర్సెస్ని సెక్యూర్ చేసుకోవడానికి టు ఫ్యూయల్ ఇట్స్ గ్రోయింగ్ ఎకానమీ. ఎందుకంటే మన ఎకానమీ ఫాస్ట్గా డెవలప్ అవుతుంది కాబట్టి ఆ రిసోర్సెస్, ఎనర్జీ రిసోర్సెస్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. So the participation of Indian state-owned enterprises, for example like oil and natural gas corporation కానీ and అలానే in fact exclusive projects వియత్నాంలోని exclusive economic zones కానీ other similar ventures not only signified India తాలూకు economic stakes in the region but also its support for the principle of freedom of exploration and exploitation of maritime resources. అంటే ఇక్కడ కేవలం వాళ్ళతోటి మనం ట్రేడ్ రిలేషన్స్ మాత్రమే ఎస్టాబ్లిష్ చేస్తున్నామనే కాదు, ఇట్ ఈస్ బియాండ్ దట్. అంటే వాళ్ళకు ఒక ఫ్రీడమ్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఆ మెరైన్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి విత్ ఇన్ ద బౌండ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ లా, దట్ ఈస్ అన్క్లాజ్. అంటే యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆఫ్ లా ఆఫ్ ద సీ ఏదైతే ఉందో సీస్కి డిమార్కేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. The transformation of India's policy from look east to the act east under Prime Minister Narendra Modi administration has marked a shift towards a more strategic active engagement within the Indo-Pacific region.
చెప్పాను కదా, ఎప్పుడైతే 2014లోని మోడీ గవర్నమెంట్ అనేది వచ్చిందో అప్పటి నుండి కూడా వీ హ్యావ్ టోటలీ షిఫ్టెడ్ అవర్ పాలసీ. నాట్ జస్ట్ చూడటమే కాదు, ఎకనామికల్గానే కాదు, ఇట్స్ బియాండ్ దట్. ప్రతి విషయంలోని కూడా వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి. అండ్ అలానే వాటిల్లోని ఎస్పెషల్లీ పెసిఫిక్ రీజన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ పెసిఫిక్ రీజన్లో ఏ ఐలాండ్ కంట్రీస్ అయితే ఉన్నాయో వాటి మీద మనం ఫోకస్ చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో దిస్ పాలసీ ఇవల్యూషన్ రిఫ్లెక్ట్స్ ఇండియా తాలూకా ఎక్నాలెడ్జ్మెంట్ చేంజింగ్ జియోపొలిటికల్ ల్యాండ్స్కేప్. వెస్ట్ నుండి ఈస్ట్ వైపు ఇప్పుడు షిఫ్ట్ అవుతుంది అనే విషయం క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ద నీడ్ ఫర్ ఎ మోర్ ప్రొయాక్టివ్ అండ్ మల్టీఫెసెటెడ్ ఫారెన్ పాలసీ అప్రోచ్ విత్ ది యాక్ట్ ఈస్ట్ పాలసీ ఎంఫసైజింగ్ నాట్ ఓన్లీ ఎకనామిక్ ఇంటిగ్రేషన్ బట్ ఆల్సో స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్ అండ్ ఎక్స్పాండెడ్ సెక్యూరిటీ కోఆపరేషన్ విత్ కంట్రీస్ ఇన్ ద ఇండో పెసిఫిక్ రీజన్స్. అంటే అప్పటి నుండి కూడా ఇండియా ప్రోయాక్టివ్గా ఉంది. అక్కడ ఏ ఇష్యూస్ అయినా సరే వెంటనే ఇండియా ఇన్వాల్వ్ అవ్వడం కానీ, వాళ్ళకు ఒక వే అనేది చూపించడం కానీ, నాట్ జస్ట్ ఎకనామికల్లీ కాకుండానే ఇంకా ట్రేడ్ రిలేషన్స్ అవి ఎస్టాబ్లిష్ చేయడం కానీ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వియత్నాం తోటి, మలేషియా తోటి, సింగపూర్, ఇవన్నీ కూడా బిసైడ్స్ ద ఫిలిప్పైన్స్. ఇండియా హ్యాస్ ఆల్సో సైమల్టేనియస్లీ స్ట్రెంథెన్డ్ ఇట్స్ ఓన్ కెపాసిటీస్ త్రూ ఫార్వర్డ్ పొజిషనింగ్, మిషన్ బేస్డ్ డిప్లాయ్మెంట్స్, reinforced maritime domain awareness and deep water maritime facilities. ఇవన్నీ కూడా ఈ సౌత్ ఏషియన్ నేషన్స్కి ప్రొవైడ్ చేస్తుంది ఇండియా. ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రైనింగ్లో కానీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ రిసోర్సెస్ ప్రొడ్యూస్ చేయడంలో కానీ ఎట్సెట్రా ఈ విధంగా సపోర్టింగ్ అనేది చేస్తుంది అనమాట. అయితే ఇండియా తాలూకా కాంప్లెక్స్ టైస్ విత్ చైనా. ఇప్పటికే మీకు అర్థమవుతుంది వై దిస్ ఈజ్ ఆల్. ఇండియా ఎందుకు చేస్తుంది ఎంత? బికాస్ దట్ ఈజ్ అ పసిఫిక్ రీజన్ అండ్ పసిఫిక్ రీజన్ అంతా కూడా డామినేటెడ్ బై చైనా. దాన్ని మనం కౌంటర్ చేయాలంటే చుట్టుపక్కల ఉన్న నేషన్స్ తోటి మనం డెఫినెట్లీ అంటే రిలేషన్స్ ఎస్టాబ్లిష్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ఇండియా తాలూకా ఫారెన్ పాలసీ కాంటెక్స్లోని. సో విత్ జియో పొలిటికల్ టెన్షన్స్ ఇన్ ద సౌత్ చైనా సీ హ్యావింగ్ స్టడీలీ ఎస్కలేటెడ్ అంటే ఏంటి? ఇంక్రీజ్ అవుతుంది అనేది. Particularly due to China's assertive territorial claims and militarization efforts, India's stance has become more nuanced while simultaneously becoming less cautious. సో అందుకే అంటే ఇప్పుడు మిలిటరైజేషన్ అంటే ఏంటి? చైనా ఏం చేస్తుంది? పారాసెల్స్లోని, స్కార్బోరోలోని, ఈ ఐలాండ్స్లోని, స్ప్రాత్లీ ఐలాండ్స్లోని ఏం చేస్తుంది? అవంతా కూడా చైనావే అని క్లెయిమ్ చేస్తూ చైనా తాలూకా మిలిటరీని అక్కడ పెట్టేస్తుంది. తర్వాత ఎవరైనా సరే ఆక్యుపై చేయడానికి వస్తే వాళ్ళని మిలిటరీతోటి కౌంటర్ చేయడానికి ట్రై చేస్తుంది. ఈ కాంటెక్స్లోని ఇండియా ఇంకొంచెం యాక్టివ్గా బిహేవ్ చేస్తుంది ఈ ఇండో పసిఫిక్ రీజన్లోని ఇన్ టర్మ్స్ ఆఫ్ సపోర్టింగ్ టు ది ఈస్ట్ ఏషియన్ నేషన్స్. The evolution of India's position on the South China Sea cannot be decoupled from its complex relationship with China, as I have said already. The two countries have a long history of border disputes. మనకి అరుణాచల్ ప్రదేశ్లో కానీ, జమ్మూ అండ్ కాశ్మీర్, సియాచిన్ రీజన్ కానీ, ఇదంతా కూడా మనకి చైనాకి ఈ రోజుకి కూడా బార్డర్ డిస్ప్యూట్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఇట్ ఈస్ ఫ్రమ్ హిస్టారికల్ కాంటెక్స్ట్, అదేదో ఇప్పుడిప్పుడు ఎవల్యూషన్ అవుతున్నవి కాదు. విచ్ హ్యావ్ ఇంటెన్సిఫైడ్ సిన్స్ ది గల్వాన్ వ్యాలీ ఇన్సిడెంట్ ఆఫ్ 2020. So with Beijing's periodic incursions into India's territory and most recently even renaming Indian villages in Arunachal Pradesh. Okay, so ఈ పర్టికులర్ కాంటెక్స్లోని ఇండియా ఇంకా చైనాని కౌంటర్ చేయాలి అని చెప్పేసి అనుకుంటుంది. ఏ విధంగా కౌంటర్ చేస్తాము అని చెప్పేసి వేస్ అనేవి కూడా చూస్తుంది అనమాట. సో ద గాల్వాన్ వ్యాలీ ఇన్సిడెంట్ ఆల్సో సో ఇండియా సెండింగ్ ఏ ఫ్రంట్ లైన్ వార్షిప్ టు ద సౌత్ చైనా సీ ఇన్ అ డెమోన్స్ట్రేషన్ ఆఫ్ ఇండియాస్ కెపబిలిటీ ఫర్ ఎసిమెట్రిక్ డిటరెన్స్. సో ఇన్ఫాక్ట్ ఇమీడియట్లీ ఆఫ్టర్ గాల్వాన్ వ్యాలీ రీజన్ తర్వాత ఇండియా తన షిప్ని ఈ సౌత్ చైనా సీకి పంపించి ఇండియా తాలూకా క్యాపబిలిటీ ఏంటి, కెపాసిటీ అనేది షోకేస్ చేయడం అనేది జరిగింది టు చైనా. China's assertive posture and territorial claims in the South China Sea and along India's land border have substantially disruptive implications for regional stability. సో ఈ చైనా ఏదైతే ఇక్కడ మిలిటరైజేషన్ కానీ తన తాలూకా క్లెయిమ్స్ ఏవైతే చేస్తుందో దానివల్ల కంటిన్యూస్గా రీజియన్లోని అంటే ఆ సౌత్ చైనా రీజియన్లోని స్టెబిలిటీ అనేది లేకుండా పోతుందన్నమాట. ఇండియా తాలూకా స్ట్రాటజిక్ ఎంగేజ్మెంట్స్ ఇంక్లూడింగ్ రెగ్యులర్ నేవల్ ఎక్సర్సైజెస్ అండ్ స్ట్రెంథనింగ్ ఆఫ్ మిలిటరీ కోఆపరేషన్ విత్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ సర్వ్ డ్యూయల్ పర్పజెస్. దీనివల్ల ఏంటి అంటే ఇండియాకి టూ అడ్వాంటేజెస్ అనేవి ఉంటాయి. ఇండియాకి కమిట్మెంట్ టు రీజనల్ సెక్యూరిటీ. ఇండియా నాట్ జస్ట్ ఇన్ సౌత్ చైనా సీ ఆర్ పసిఫిక్ ఓషన్ ఆర్ అట్లాంటిక్, ఆల్వేస్ అన్ని చోట్ల కూడా రీజనల్ సెక్యూరిటీ అండ్ దట్ ఈస్ వాట్ పీస్
వసుదైవ కుటుంబకం ఇలాంటివి మన ఇండియా తాలూకా ప్రిన్సిపల్స్ అండ్ యాక్ట్ యాజ్ ఏ కౌంటర్ టు చైనాస్ అన్లాఫుల్ అసర్షన్స్ అండ్ చైనాని కౌంటర్ చేయడంలో కూడా ఈ స్టెప్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. అలానే ద ఆసియాన్ ఫ్యాక్టర్. ఆసియాన్ అంటే ఏంటి? అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. ఆ ఏషియన్ అంటే ఆ పర్టికులర్ రీజియన్లో 10 నేషన్స్ ఏవైతే ఉన్నాయో దట్ కంపోజెస్ ఈ ఆసియాన్. New Delhi's strategic recalibration has been driven by a recognition of South China Sea's critical importance. The disputes in the South China Sea, especially Spratly, Paracel, Scarborough, primarily involving China and ASEAN nations, have implications for the freedom of navigation and overflight. ఎందుకంటే చైనా క్లెయిమ్ చేసిందా, చైనా ఆక్యుపై చేసిందా, అక్కడ నుండి ఏ షిప్స్ని కూడా వెళ్ళనివ్వకుండా చేస్తుంది. దానివల్ల రీజనల్ స్టెబిలిటీ అనేది మిస్ అవుతుంది. ప్రిన్సిపల్స్ దట్ ఆర్ వైటల్ ఫర్ నాట్ ఓన్లీ ఇండియాస్ ట్రేడ్ అండ్ ఎనర్జీ ట్రాన్స్పోర్టేషన్ రూట్స్ బట్ ఆల్సో దట్ ఆఫ్ కంట్రీస్ అక్రాస్ ద గ్లోబ్. ఇది కేవలం ఇండియాకే కాదు, మిగతా నేషన్స్కి కూడా ఇది చాలా చాలా ప్రాబ్లం అనేది అవుతుంది. సో యాజ్ అ రెస్పాన్సిబుల్ స్టేక్ హోల్డర్ ఇండియా పసిఫిక్ రీజియన్లోని ఇండియా కెన్ నో లాంగర్ షై అవే ఫ్రమ్ టేకింగ్ అన్అంబిగ్వస్ పొజిషన్స్. అందుకే ఇండియా ఈ సిచ్యుయేషన్ నుండి తప్పించుకునే అంటే నేను ఇది ఇన్వాల్వ్ అవ్వను, నాకు అవసరం లేదు అని అనుకోవడానికి ఏ మాత్రం కూడా స్కోప్ అనేది లేదు ఆన్ ద మ్యాటర్స్ ఆఫ్ సచ్ క్రిటికల్ ఇంపార్టెన్స్, ఎస్పెషల్లీ వెన్ దే ఆర్ ఆఫ్ హైలీ క్రిటికల్. Its centrality in the Indo-Pacific theatre means that its periphery is no longer only the Indian Ocean but also the wider maritime domain where China's rise is challenging the status quo in ways not anticipated before. సో ఇది కేవలం ఓన్లీ పసిఫిక్ రీజన్ అనే కాదు, ఇంకా ఎక్స్పాండ్ అవుతుందని కూడా మనం చెప్పలేము. ఎందుకంటే ఇంతకుముందు ఇంతవరకు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ఇప్పుడు ఏ విధంగా అది హైలీ క్లెయిమ్ చేస్తుంది అన్నిటినీ కూడా చైనా, అది ఇంకా ఇంకా ఎక్స్పాండ్ అయిపోయే స్కోప్ ఉంటుంది. దాన్ని ఇప్పుడే మనం కౌంటర్ చేయాలి అంటే ఇండియా యాక్టివ్లీ ఈ రీజన్లో ఇన్వాల్వ్ అవ్వడం అనేది highly important. The ASEAN centrality in India's Indo-Pacific strategy also makes it imperative for India to buttress ASEAN positions, though the difference within the regional grouping continue to pose a challenge to such endeavors. దో ఈవెన్ దో ఇండివిజువల్గా మనకి నేషన్స్ తోటి ఇష్యూస్ అనేవి ఉన్నా సరే, ఎస్పెషల్లీ ఈ మ్యాటర్స్కి వచ్చేసరికి మన తాలూకా సపోర్ట్ అనేది ఎక్స్టెండ్ చేయడం అనేది హైలీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ది కాంటెక్స్ట్ ఆఫ్ లైక్ అంటే వైడర్ పర్స్పెక్టివ్లో కానీ వైడర్ యాంగిల్స్లో కానీ మనం చూసినట్లయితే. సో అందుకే ఇండియా ఎప్పుడు కూడా రూల్స్ బేస్డ్ ఆర్డర్ కోసమే, అంటే అన్క్లోజ్ ఎలా చెప్పింది అలాగే ఫాలో అవ్వాలి ఎట్సెట్రా అని చెప్పేసి ఉంటుంది. సో లైక్ while contributing to a collective effort to maintain peace, stability and respect for international law in the Indo-Pacific region. అసలు ఎస్పెషల్లీ చైనాని కౌంటర్ చేయడం అనేది ఫస్ట్ థింగ్ ఆర్ సెకండరీ థింగ్ అయితే, ఇండియాకి అన్ని చోట్ల కూడా గ్లోబ్ అంతటి చోట్ల పీస్ సెక్యూరిటీ అనేది ఎస్టాబ్లిష్ చేయడం, రూల్స్ బేస్డ్ గ్లోబల్ ఆర్డర్ అనేది ఫాలో అన్ని కంట్రీస్ అవ్వాలి అనేది మెయిన్ పర్స్పెక్టివ్ ఆఫ్ ఇండియా. అండ్ దానికోసం ఎటువంటి ఎఫర్ట్స్ అయినా సరే, ఎటువంటి స్టెప్స్ అయినా సరే ఇండియా తీసుకోవడానికి ఎప్పుడు కూడా రెడీగా ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఐ hope this is what and this is very much clear for you. With this I will move to the next article. Okay, so yes, India must invest more in education, health to tap demographic dividend, International Monetary Fund. So first of all, demographic dividend ante enti? డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే ఏ కంట్రీలోనైనా సరే ఇఫ్ అట్ ఆల్ యూత్ కానీ ఎక్కువగా ఉంటే వీళ్ళు చేసే వర్క్ యాక్టివిటీస్ అనే వాటి వలన ఏమవుతుంది, కంట్రీకి హై జీడిపి ఆర్ గ్రోత్ అనేది ఉంటుంది. అందుకే యూత్ని వీటిలో ఇన్వెస్ట్ చేయాలి. అదర్వైజ్ వీళ్ళు యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వలేదు, వాళ్ళు ఖాళీగా ఉన్నారంటే కంట్రీకి జీడిపి ఆర్ గ్రోత్ అనేది రెడ్యూస్ అయిపోయి నేషన్ తాలూకా డెవలప్మెంట్ అనేది డ్యామేజ్ అనేది అవుతుంది. అందుకే ఐఎంఎఫ్ ఏం చెప్తుంది, సో ఇండియా ప్రజెంట్ యూత్ అనేవాళ్ళు చాలా ఎక్కువ గ్లోబల్లో అన్ని నేషన్స్ కంటే ఇండియాలోని హై యూత్ అనేవాళ్ళు ఉన్నారు. వీళ్ళకి రైట్ వేని కానీ రైట్ పాత్ని కానీ చూపించినట్లయితే ఇండియా కెన్ అచీవ్ మోర్ అండ్ మోర్ అని చెప్పేసి ఐఎంఎఫ్ ఈస్ టెల్లింగ్ అనమాట. దానికోసం ఇండియా దేని మీద ఫోకస్ చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ హెవీలీ ఇన్ ఎడ్యుకేషన్. ఎందుకంటే చాలా వరకు కూడా మొత్తం ప్రైవేటైజ్ అయిపోయింది అనుకోండి. పూర్ పీపుల్ ఎలా చదువుకుంటారు, పూర్ పీపుల్ చదువుకోలేరు. వాళ్ళు ఏదో చెట్ల పనికి మొక్కల పనికి వెళ్తే వాళ్ళు ఎప్పుడు డబ్బులు సంపాదిస్తారు, ఎప్పుడు ట్యాక్సెస్ అనేవి పే చేస్తారు. తిరిగి గవర్నమెంట్ వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది, ఈవెన్ దో వాళ్ళు యూత్ అయినా సరే. అందుకే ఎడ్యుకేషన్ మీద ఇన్వెస్ట్ చేయాలి అండ్ అలానే హెల్త్ మీద, సో దట్ ఈస్ గ్రోయింగ్ యంగ్ పాపులేషన్ ఈజ్ యాడిక్వేట్లీ ఎంప్లాయిడ్, సో దట్ వాళ్ళు ప్రాపర్గా వాళ్ళు చదివిన దానికి వాళ్ళు చేయగలిగే దానికి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అనేది ఉందా లేదా అనేది ఎన్ష్యూర్ చేయడం అనేది
ఇట్ ఈజ్ ఈవెన్ గవర్నమెంట్స్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో. ఎందుకంటే యాజ్ ఇండియా ఈజ్ ఏ లైక్ సోవరెన్ సోషలిస్ట్ డెమోక్రటిక్ రిపబ్లిక్ కాబట్టి. The International Monetary Fund has suggested. World Bank had said earlier in South that India and other Asian nation countries were squandering their demographic dividend. అంటే యూటిలైజ్ చేసుకోలేకపోతున్నారు అనేది. సో ఆల్మోస్ట్ ఇండియాలోని 15 million people is being added to the labor force every year. ఆల్మోస్ట్ ఇయర్ ఆన్ ఇయర్ 15 million people అనే వాళ్ళు యాడ్ అవుతున్నారు. Who directs the IMF Asian Pacific if వీళ్ళందరినీ కూడా ప్రాపర్గా మనం యూటిలైజ్ చేయాలి అనుకుంటే లేబర్ని, సో ఇట్ డూ ఇన్వెస్ట్ బిగ్ టైమ్ ఇన్ బోత్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ అనేది హైలీ ఇంపార్టెంట్ అనేది. అండ్ లేబర్ ఫోర్స్ వచ్చేసరికి రైట్ స్కిల్స్ అనేవి కావాలి, కంపీటింగ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ అండ్ అదర్ సచ్ ఛాలెంజెస్కి యూత్ని రెడీగా ఉంచడం అనేది ఇట్ ఈస్ హైలీ ఇంపార్టెంట్. సో IMF ఈ పర్స్పెక్టివ్లోని ప్రొజెక్ట్ చేస్తుంది. రీసెంట్లీ అంక్టాడ్ అండ్ వరల్డ్ బ్యాంక్ అండ్ అలానే గ్లోబల్ నేషన్స్ అన్నీ కూడాను IMF కానీ ఇండియా తాలూకా గ్రోత్ రేట్ ఏ విధంగా ఉండబోతుంది అనేది ప్రొజెక్ట్ చేస్తున్నాయి. ఇండియా తాలూకా గ్రోత్ రేట్ 6.8% ఉంటుంది ఫర్ ద ఇయర్ ఫిజికల్ ఇయర్ 2025 అని చెప్పేసి, notwithstanding the high rate of unemployment among the youth. So that growth in India was led by public investment and private consumption, and that too ఓన్లీ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఉంది అని చెప్పేసి చెప్తున్నారనమాట. సో దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ దిస్ పర్టికులర్ ఆర్టికల్. సో ఐ ఫౌండ్ దట్ ఇది IMF పర్స్పెక్టివ్లో మనకి ఏంటి ఇంపార్టెంట్, ఎలా ఇంపార్టెంట్, ఏవి హెల్ప్ చేస్తాయి అనేది మీరు అర్థం చేసుకోవాలి అని చెప్పేసి ఈ పర్టికులర్ ఆర్టికల్ నేను చూస్ చేసుకోవడం అనేది జరిగింది. ఓకేనా. సో విత్ దిస్ వీ షల్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. బట్ జస్ట్ బిఫోర్ వన్ థింగ్, ఇప్పుడు మన LTX క్లాసెస్ వాళ్ళు రీసెంట్లీ ఎవరైతే APPSC Group 2 ప్రిలిమ్స్ అనేది క్లియర్ చేశారో, ఇప్పుడు మీకు అందరికీ కూడాను మీరు Group 2 మెయిన్స్ కూడా క్లియర్ చేయడానికి మీకు ఒక అద్భుతమైన ఆఫర్ అనేది తీసుకొని రావడం జరుగుతుంది. అదే APPSC Group 2 తాలూకా మెయిన్స్ ప్రోగ్రామ్ అనమాట. సో ఈ పర్టికులర్ ప్రోగ్రాంలోని మీకు ఇండియన్ ఎకానమీ, పాలిటీ, SNT, AP ఎకానమీ, AP హిస్టరీ అనేది టీచ్ చేస్తాం. అండ్ అలానే ఇదంతా కూడా కేవలం 5,000 రూపీస్కి మాత్రమే, అండ్ దట్ టు విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా. సో ఎస్, నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి ఏంటి అంటే, వై హ్యావ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ డ్రాప్డ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ మస్ట్ నో వాట్ ఈజ్ అన్ ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? ఎనీథింగ్ అమౌంట్ అనేది ఒకవేళ మనం దేంట్లోనైనా పెట్టినట్లయితే దాన్నే ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇల్లు కట్టేస్తున్నాను, లేదా ఫర్ ఎగ్జాంపుల్ లైక్ నేను ఏదైనా సరే ఒక బిల్డింగ్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నాను, లేదంటే ల్యాండ్ కొంటున్నాను, అగ్రికల్చరల్ ల్యాండ్ కొంటున్నాను అంటే దట్ అమౌంట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇన్వెస్ట్మెంట్. అయితే ఇటువంటి టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి 2 కేటగిరీస్ అనేవి ఉంటుంది. ఒకటి ఏంటి? ప్రైవేట్, అండ్ ఇంకొకటి ఏంటి? పబ్లిక్. పబ్లిక్ అంటే ఏంటి? వెన్ ఎవర్ గవర్నమెంట్ ఈజ్ ఇన్వెస్టింగ్. ప్రైవేట్ అంటే ఏంటి? వెన్ ఎవర్ కంపెనీస్ ఆర్ ప్రైవేట్ ఇండివిజువల్స్ ఆర్ ఇన్వెస్టింగ్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్. గవర్నమెంట్ ఎంతసేపు పబ్లిక్ మీద ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు స్కీమ్స్ కోసం వాటి కోసం ఎక్కడ డబ్బులు ఉంటుంది. సో అందుకే ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్మెంట్స్లోని ప్రైవేట్ ఎప్పుడైతే ఇంటర్వ్యూన్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా దీంట్లోని కాంపిటీషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు AB అనే 2 persons ఉన్నారు, ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. AB ఉన్నారనుకోండి, ఇది కాంపిటేటివ్ ప్రైస్కి వెళ్తుంది. లేదే ఒక్కడే ఉన్నాడు, B లేదు, ఎవరు లేరు అనుకోండి, గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేయాలంటే ఏమవుతుంది? ఈ డబ్బులు దీని మీదకి వెళ్ళిపోతుంది. ఈ డబ్బులంతా కూడా పబ్లిక్ మీద ఇన్వెస్ట్ చేయలేదు గవర్నమెంట్ ఇప్పుడు. అయితే అది ఇప్పుడు ఎందుకు డ్రాప్ అయిపోతుంది అనేది ఈ పర్టికులర్ ఆర్టికల్ అనమాట. సో the failure of private investment as measured by private gross fixed capital formation GFCF తో మెషర్ చేస్తారు. as a percentage of GDP at current prices to pick up pace has been one of the major issues plaguing Indian economy. Present Indian economy ని హాంట్ చేస్తున్న one of the biggest issue is private investment అనేది ఇండియాలోని లేకపోవడం అనేది. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి 2011-12 నుండి కంటిన్యూస్గా డిక్లైన్ అవుతూనే ఉంటుంది. అండ్ గవర్నమెంట్ హ్యాస్ బీన్ హోపింగ్ దట్ లార్జ్ ఇండియన్ కార్పొరేషన్స్ వుడ్ స్టెప్ ఇన్ అండ్ ఇన్వెస్ట్. సో గవర్నమెంట్ ఇయర్ ఆన్ ఇయర్ ఎక్స్పెక్ట్ చేస్తూనే వస్తుంది కూడా. ఇన్ఫ్యాక్ట్ 2019లోని ద సెంటర్ స్లాష్ కార్పొరేట్ ట్యాక్సెస్ ఫ్రమ్ 30 to 22%. ఇన్ఫ్యాక్ట్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం గవర్నమెంట్ కార్పొరేట్ ట్యాక్సెస్ 30% నుండి 22%కి కూడా రెడ్యూస్ చేయడం అనేది జరిగింది. దట్ ద మూవ్ వుడ్ ఎంకరేజ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్. అయితే
ఇంతకీ GFCF అంటే ఏంటి? ఇట్ రిఫర్స్ టు ద గ్రోత్ ఇన్ ద సైజ్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్. ఫిక్స్డ్ క్యాపిటల్ అంటే ఏంటి? ల్యాండ్ మీద, బిల్డింగ్స్ మీద, ఇలాంటి వాటి మీద ఇన్వెస్ట్ చేసే అమౌంట్ని ఫిక్స్డ్ క్యాపిటల్ అని చెప్పేసి అంటారు. ఫిక్స్డ్ క్యాపిటల్ రిఫర్స్ టు థింగ్స్ సచ్ యాజ్ బిల్డింగ్స్, మెషినరీ విచ్ రిక్వైర్ ఇన్వెస్ట్మెంట్ టు బి క్రియేటెడ్, అంటే డబ్బులు పెట్టడం అనేది. So private GFCF can serve as a rough indicator of how much the private sector in an economy is willing to invest. Apart from this, private వాళ్ళు ఇండియాలోని ఎంత ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు అనేది కూడా GFCF అనేది సూచిస్తుంది అనమాట. ఓవరాల్ GFCF ఆల్సో ఇంక్లూడ్స్ క్యాపిటల్ ఫార్మేషన్ యాజ్ ద రిజల్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ బై ద గవర్నమెంట్. అండ్ వాట్ ఈస్ ద ట్రెండ్ ఇప్పుడు నౌ? ట్రెండ్ వచ్చేసరికి హ్యాస్ బిగిన్ టు పికప్ సిగ్నిఫికెంట్లీ మోస్ట్లీ ఆఫ్టర్ ద ఎకనామిక్ రిఫార్మ్స్. 1980s వరకు కూడా చాలా తక్కువ ఉండేది. ఎప్పుడైతే లిబరలైజేషన్ అనేది జరిగిందో అప్పటి నుండి పికప్ అవుతూ ఉందన్నమాట. ఆ తర్వాత అగైన్ లిబరలైజేషన్ తర్వాత అండ్ public investment as a percentage of GDP on the other hand steadily rose over the decades. 3% of GDP in 1950 నుండి 10%కి ఇంక్రీజ్ అయిపోయింది. అండ్ 1980s కనమాట. ఇట్ however began to drop post liberalization with private investment taking on the leading role. సో తర్వాత ఎందుకు గవర్నమెంట్ తలకి ఇన్వెస్ట్మెంట్ రెడ్యూస్ అయిపోయిందంటే ప్రైవేట్ పీపుల్ అనేవాళ్ళు ఎంటర్ అవ్వడం వల్ల. ద గ్రోత్ ఇన్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ లాస్టెడ్ అంటిల్ ద గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ 2008 టైం పీరియడ్ వరకు కూడా. ఆ తర్వాత నుండిను మళ్ళీ రైజ్ అయింది. 10% ఆఫ్ జీడిపి 1980s నుండి 27% వరకు రీచ్ అయింది. ఆ 2011-12 నుండి మళ్ళీ రెడ్యూస్ అయిపోయింది అనమాట. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ బిగాన్ టు డ్రాప్ అండ్ హిట్ ఎ లో ఆఫ్ 19.6% ఆఫ్ ద జీడిపి. మళ్ళీ 2020 కల్లా వచ్చేసరికల్లా 19%కి వచ్చేసింది. ఎస్పెషల్లీ ఇక్కడ ఏదైతే నేను చెప్పేసిన తర్వాత ఈ టోటల్ ఈ పర్టికులర్ ఏదైతే ఉందో ఇదంతా కూడా నోట్ డౌన్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఎకానమీలోని ఈ స్టాటిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి డెఫినెట్లీ మీకు చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. ఓకేనా? సో అయితే ఎందుకు పడిపోయింది? బికాజ్ ఈజ్ దాట్ స్ట్రాంగ్ కన్జంప్షన్ స్పెండింగ్ ఈజ్ రిక్వైర్డ్ టు గివ్ బిజినెసెస్ ద కాన్ఫిడెన్స్ దట్ దేర్ విల్ బి సఫిషియంట్ డిమాండ్. ప్రైవేట్ కన్జంప్షన్ అనేది ఉంటేనే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒక కంపెనీ నేను ప్రొడ్యూస్ చేయాలంటే ఎస్ దీనికి డిమాండ్ ఉంది అని నాకు తెలియాలి కదా. ఎప్పుడైతే డిమాండ్ అనేది ఉండదో నాకు ఆటోమేటిక్గా ప్రొడ్యూస్ చేయడానికి అనేది ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. హెన్స్ దీస్ ఎకానమీస్ హ్యావ్ అడ్వైజర్ దట్ ద గవర్నమెంట్ షుడ్ పుట్ మోర్ మనీ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ ద పీపుల్. ఆ ముందు ఆ డిమాండ్ ఇంక్రీజ్ చేయాలి అంటే ప్రజల్లో చేతుల్లో డబ్బులు అనేవి ఉండాలి. టు బూస్ట్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ అండ్ దస్ హెల్ప్ కిక్ స్టార్ట్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్. అప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ద బిగ్గెస్ట్ కాస్ట్ ఆఫ్ లో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి వుడ్ బి స్లోవర్ ఎకనామిక్ గ్రోత్ యాజ్ అ లార్జ్ ఫిక్స్డ్ క్యాపిటల్ బేస్ ఇస్ క్రూషియల్ టు బోత్ ఎకనామిక్ అవుట్పుట్. The push by the government to increase government investment is also seen as a negative by some who believe that it crowds out private investment. Obviously గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేసింది అనుకోండి, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ రావడానికి ఉండదు. అండ్ గవర్నమెంట్కి కూడా డబ్బులు అనేవి ఇన్స్టెడ్ ఆఫ్ స్పెండింగ్ ఆన్ స్కీమ్స్కి బదులు దీని మీద ఇన్వెస్ట్ చేస్తే ప్రజలకి సంక్షేమ పథకాలు అనేవి పోతూ ఉంటాయి అన్నమాట. దానివల్ల ఇండియా తాలూకా ఏదైతే ఆ సోషలిస్టిక్ టెండెన్సీ ఉందో ఆ టెండెన్సీ అనేది పోతుంది. సో ఫర్ దాట్ యాక్చువల్లీ గవర్నమెంట్ నీడ్స్ టు ఎంకరేజ్ ఆర్ try to build up private investment. Okay, so I hope this is very much clear for you, and after the class you just try to read this article very keenly endukante idi highly important statistics lo kani the language which has been used in this particular article. Okay, so with this we shall end up this session. Yeah, but before that మనం డైలీ ఒక క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేసుకున్నట్టు ఈరోజు కూడా క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేయడానికి ట్రై చేద్దాం. బట్ బిఫోర్ దట్ ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన LTX క్లాసెస్ వాళ్ళు UPSC మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అది డైరెక్ట్గా మన సురేష్ సరే హ్యాండిల్ చేయబోతున్నారు అనమాట. సో UPSC కోసం మీకు ఎలాంటి గైడెన్స్ కావాలి, రైట్ పాత్ కావాలో సురేష్ సార్ మీకు అదే విధంగా గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. దట్ టు విత్ పర్సనల్ 1-to-1 ఇంటరాక్షన్. అండ్ ఇది వచ్చేసరికి మీకు ఏంటి అంటే మీరు ఎగ్జామ్ క్లియర్ చేసేంత వరకు కూడా మీకు LTX క్లాసెస్ తాలూకా సపోర్ట్ అనేది ఉంటుంది. దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893995553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో యస్, క్వశ్చన్ ఆఫ్ ది డే. Consider the following statements. Shield volcano is the
most violent and eruptive one? Lava dome is highly viscous. Which of the following are true? One only, B, two only, C, both, D, none. కింద కామెంట్ బాక్స్లో మీ ఆన్సర్ అని మెన్షన్ చేయండి. అండ్ అలానే ఒకసారి ఆ వోల్కనోస్ అనేవి కూడా చూసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఆ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఆర్టికల్ కూడా చదవడానికి ట్రై చేయండి. ఓకేనా? So with this, I shall end up this session here for today. And tomorrow we shall meet again with some more beautiful articles. Till then, have a good day, students. All the very best.